క్లౌడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ దాని ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఉంటాం. పబ్లిక్ క్లౌడ్ డిస్కస్ చేసినాం వీడియోలో. అది చూసి రాస్తే ఇంకా బెటర్. ఏం లేదు, పబ్లిక్ క్లౌడ్ ఆ రిసోర్సెస్ అన్ని పబ్లిక్గా అవైలబుల్ ఉంటాయి. ఎవరు మల్టీ టెన్సీ ఫీచర్ ఉంటుంది, అంటే మల్టిపుల్ యూజర్స్ వాడుకోవచ్చు. ఇక్కడ మాత్రం నో మల్టీ టెన్సీ ఫీచర్స్ ఉండవు, అంటే కేవలం లిమిటెడ్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఆ ప్రైవేట్ క్లౌడ్ వాడితే ఆ ఆర్గనైజేషన్కే ఉంటాయి ఆ రిసోర్సెస్ అని. ఆ ఆర్గనైజేషన్ దాని లోపల ఉన్న యూజర్సే వాడుకోవచ్చు. బయట ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అయినా కానీ ఏ రిసోర్స్ అయినా వాళ్ళు వాడుకోలేదు. దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఒక డెడికేటెడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంట. కేవలం ఒక సింగిల్ ఆర్గనైజేషనే మనం వాడుకోవచ్చు, లేకపోతే ఒక సెట్ ఆఫ్ యూజర్స్ వాళ్ళే వాడుకోవచ్చు. ఇది అంతా రెండు విధాలకు ఉంటాయి. ప్రైవేట్ క్లౌడ్ హోస్టెడ్ ఆన్ ప్రిమిసెస్ అని దానంతా అదే ప్రైవేట్ క్లౌడ్ హోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక థర్డ్ పార్టీ ప్రొవైడర్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ప్రొవైడర్, ఇట్లా రెండు విధాలుగా ఆ హోస్టింగ్ అనేది జరుగుతుంది ప్రైవేట్ క్లౌడ్. ఇది కేవలం సిమిలర్ టు పబ్లిక్ క్లౌడ్ ఫీచర్స్. ఏదైతే పబ్లిక్ క్లౌడ్కి ఉన్న ఫీచర్స్ సాస్, ప్యాస్, ఐఏఎస్ అన్నీ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ఇంకా గ్రేటర్ కంట్రోల్ ఉంటుంది మన డేటా పైన. ఎందుకంటే ఇది అందరికీ యాక్సెసిబుల్ కాబట్టి సెక్యూరిటీ ఫీచర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనిలో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి? డెడికేటెడ్ రిసోర్స్ అనమాట. ఇక్కడ చూడండి, నో మల్టీ టెన్సీ అని చెప్పిన మల్టిపుల్ యూజర్స్ వాడుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ డేటా అనేది ఆర్గనైజేషన్ దగ్గరనే ఉంటుంది కాబట్టి. ఇక చూడండి, ఇప్పుడు యూజర్ ఏ ఉన్నాడు, XYZ కంపెనీ, అట్లా యూజర్ బి కూడా XYZ కంపెనీ. వీళ్ళిద్దరు సేమ్ కంపెనీ, ఈ ఆర్గనైజేషన్ ఈ ప్రైవేట్ క్లౌడ్ని పర్చేస్ చేసింది కాబట్టి ఈ ప్రైవేట్ క్లౌడ్ సర్వీసెస్ లైక్ మేబీ సాస్ అయినా, ఐఏఎస్ అయినా కానీ, ప్యాస్ అయినా కానీ, అది అందరూ ఈ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మాట్లాడుకుంటాం కాబట్టి దాని యొక్క స్టోరేజ్ని కానీ, దానిలో ఉన్న డేటాని, కంప్యూటర్ని కానీ, వర్చువల్ మిషన్స్ని, ఇదంతా ఈ ఇద్దరు యూజర్స్ సేమ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు దీన్ని యాక్సెస్ చేసుకో. ఇప్పుడు యూజర్ సి ఉన్నాడు, వాడు ABC కంపెనీ, వాడు ఈ రిసోర్సెస్ని యాక్సెస్ చేయలేడు. ఇది ప్రైవేట్ క్లౌడ్ అంటే. ఓకేనా? అదే ఇంకా కస్టమైజేషన్. ఇదంటే కేవలం వాడికి ఆర్గనైజేషన్ రీడ్స్ ఎట్లుంటాయో దాని అకార్డింగ్గా దాన్ని కస్టమైజ్ చేస్తాడు ఆ రిసోర్సెస్. ఇంకా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే ఇది వేరే బయట వాళ్ళు మన అవుట్ సైడర్స్ ఎట్లనే ఈ రిసోర్సెస్ని యాక్సెస్ చేయలేదు. సో సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా డిప్లాయ్మెంట్ మోడల్స్ రెండు ఉంటాయి చెప్పినాక. ఆన్ ప్రిమిస్ అంటే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ మేనేజ్ చేసుకుంటుంది దాని లోపల ఉన్న సర్వీసెస్ అన్ని. హోస్టెడ్ అనేది ఏం చేస్తుంది అంటే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఉంటాడు, గూగుల్ మేబీ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్, వాళ్ళు మేనేజ్ చేస్తారు ఆ డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్ని. దాన్ని హోస్టెడ్ అంటాడు. ఆన్ ప్రిమిసెస్ అంటే ఇంటర్నల్గా మేనేజ్ చేసినాక ప్రైవేట్ క్లౌడ్ని, దాన్ని ఆన్ ప్రిమిసెస్ అంటారు. ఈ 2 టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉంటాయి ప్రైవేట్లో. దీనికి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వచ్చేసరికి సేమ్ క్లౌడ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఉంటాయి. కంప్యూటర్ కానీ, స్టోరేజ్, నెట్వర్కింగ్, ఇదంటే ఆఫర్ చేస్తుంది ప్రైవేట్ కూడా. కానీ ఇట్లా కొంచెం సెక్యూరిటీ అనేది ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎవరు పడితే వాడు స్టోరేజ్ని చూడలేడు. ఇంకా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, కంప్లీట్ చేయొచ్చు. నెట్వర్కింగ్ ఎవరు ట్రాక్ చేయలేడు. అట్లా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి VMware, vSphere, ఓపెన్ స్టాక్, మైక్రోసాఫ్ట్ అజూర్ స్టాక్, ఇవన్నీ. దీనిలో అడ్వాంటేజెస్ సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్, ఎందుకంటే సెన్సిటివ్ డేటా ఉంటుంది. ఇలాంటి ప్రైవేట్ క్లౌడే వాడతారు పెద్ద పెద్ద కంపెనీలు. ఇంకా మంచి గ్రేటర్ కంట్రోల్ ఉంటుంది రిసోర్సెస్ పైన కానీ, కాన్ఫిగరేషన్, ఎందుకంటే కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు ఆ రిసోర్సెస్ అని. ఇంకా ప్రిడిక్టెడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. డ్యూ డెడికేటెడ్ మనకి ఇంకా హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ మాట్లాడుకుంటే, నాకు ఇంత వర్చువల్ మిషన్స్ కావాలి, ఇంత స్టోరేజ్ కావాలి, ఇంత నెట్వర్కింగ్ కావాలంటే, సో పర్ఫార్మెన్స్ కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎందుకంటే డెడికేటెడ్ హార్డ్వేర్ ఉంటుంది, మనం కస్టమైజ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని. ఇంకా డిసడ్వాంటేజెస్ కానీ అప్ఫ్రంట్ ఇంత సెక్యూరిటీస్ అంటే దానికి కాస్ట్ చేస్తారు కాబట్టి, సో దీనివల్ల అప్ఫ్రంట్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది ఆ హార్డ్వేర్కి కానీ, ఆ సెటప్కి కానీ రిక్వైర్స్ ఇంకా ఎక్స్పెన్సివ్ కావాలి మేనేజ్ చేయడానికి ఆ ప్రైవేట్ క్లౌడ్. ఇంకా లిమిటెడ్ స్కేలబిలిటీ కంపేర్ టు పబ్లిక్లో మాత్రం ఏంటంటే అంటే స్కేలబిలిటీ ఫీచర్ ఉంటాయి, కానీ ఇంకా కొంచెం స్కేలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. మళ్ళీ ఒక యూస్ కేసు చెప్పాలంటే, ఎగ్జాంపుల్ అంటే ఒక బ్యాంక్ అనేది, ఇప్పుడు బ్యాంక్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, అది ఫైనాన్షియల్ బాడీ, దాంట్లో చాలా కస్టమర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ వాడినాం కదా, ఎవరైనా సైబర్ అటాక్ ఈజీగా యాక్సెస్ చేస్తుంటారు. ప్రైవేట్ వాడినాక దాని స్టోరేజ్ కానీ, కంప్యూటర్, నెట్వర్కింగ్ అంటే దీని చేతులు ఉంటుంది కాబట్టి ఈజీ ఎవరు యాక్సెస్ చేయరు. అందుకే ఒక బ్యాంక్ ఏం యూస్ చేస్తుంది, ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేస్తుంది. లైక్ ఓపెన్ స్టాక్ అని వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ వాడుతుంది. దాని కస్టమర్ డేటా, ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు అని నాకు తెలిసిన పబ్లిక్ క్లౌడ్లో పెట్టినా కూడా సైబర్ అటాక్ తీసుకుంటాను, నా పైసలు లేపిస్తాను. అందుకే ఇట్లాంటి ప్రైవేట్ క్లౌడ్ వాడుతున్నాను ఒక బ్యాంకు. ఓపెన్ దాని కస్టమర్ డేటాని స్టోర్ చేసుకోనికి. దీనివల్ల ఏమవుతుంది, ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్ డేటాకి.
బ్యాంకులో కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఈ కస్టమర్ డేటాని బయటకు పంపడం ఎవరికి, అందుకే ప్రైవేట్ క్లౌడ్. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. డయాగ్రామ్ ఇష్టం. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఇక్కడ XYZ XYZ ఒక ఆర్గనైజేషన్కి ఆ రిసోర్సెస్ అన్నీ వాడుకోవచ్చు. ఇంకా వేరే ఆర్గనైజేషన్లో వేరే యూజర్స్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలి. ఇది పర్చేస్ చేస్తాడు అనమాట ఆ క్లౌడ్ని. అప్పుడు ఆ రిసోర్సెస్ అన్ని వీడికే సంబంధించి వీడే యాక్సెస్ చేయొచ్చు. ఇది ప్రైవేట్ క్లౌడ్. ఇంకోటి హైబ్రిడ్ క్లౌడ్ ఉంటుంది. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్ అనమాట. మరి ఎప్పుడు పబ్లిక్ క్లౌడ్ వాడతారో ఎప్పుడు ప్రైవేట్ క్లౌడ్ వాడతారు అంటే క్రిటికల్ యాక్టివిటీస్ ఉన్నాకో, క్రూషియల్ యాక్టివిటీస్ కింద అప్పుడు ప్రైవేట్ క్లౌడ్ వాడతారు. అవసరం లేదంటే ఇంపార్టెంట్ యాక్టివిటీ అది నాన్ క్రిటికల్ యాక్టివిటీస్కి దే విల్ గో విత్ ద పబ్లిక్ క్లౌడ్. ఈ హైబ్రిడ్ క్లౌడ్ వాడినాక మనకు ఫ్లెక్సిబిలిటీ ఫీచర్ ఉంది. ఎందుకంటే ఎంతైనా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఎందుకు పబ్లిక్ ఉంటుంది కాబట్టి. స్కేలబిలిటీ ఫీచర్ ఉంటుంది. ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హైబ్రిడ్ క్లౌడ్ నీకు దొరుకుతుంది. ఇంకా సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ప్రైవేట్ ఉంది కానీ. ఇంకా లో కాస్ట్ అవుతుంది కంపేర్ టు ప్రైవేట్. మొత్తం ప్రైవేట్ మాట్లాడుతుంటే హైబ్రిడ్ వాడినాకో ఏదైనా క్రిటికల్ యాక్టివిటీస్కి ప్రైవేట్ వాడతాం, నాట్ క్రిటికల్ వీళ్ళు కోవిడ్ పబ్లిక్. దీనివల్ల ఏమైతే కాస్ట్ అనేది తగ్గుతుంది కంపేర్ టు ప్రైవేట్. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ హైబ్రిడ్ క్లౌడ్ అనమాట. ఆ రెండుని కలిపితే హైబ్రిడ్ క్లౌడ్ అవుతుంది.